అస్మద్గురుభ్యో నమః. ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యలీల ఒకటి తెలుసుకుందాం. అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం ఎందులో పెడతారో అది కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వెంకటేశ్వర స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి తొండమాన్ చక్రవర్తి గురించి తెలుసు కదా. ఆయన మన శ్రీవారికి పరమభక్తులు. ఇదివరకు తిరుమలలో తొండమాన్ చక్రవర్తి మన వెంకటేశ్వర స్వామి వారికి రోజు బంగారు తులసి దళాలు సమర్పించేవారట. అప్పట్లో స్వామివారు కూడా భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు. ఈ తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను మీకు రోజు బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను, పైగా నాకంట పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అనేవాట. సరే, మన స్వామివారు ఊరుకుంటారా? తొండమానుడికి ఒక గుణపాఠం చెప్పాలి అని చెప్పి, నా ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నాడు భీముడు అని, అక్కడికి వెళ్ళి చూడు అన్నారట స్వామి. రేపు వెళ్దాంలే అని అనుకుని స్వామివారి పాదాల క్రింద ఉన్నటువంటి తులసీ దళాలను శుభ్రం చేస్తున్నారట ఈ తొండమాన్. అప్పుడు తను చేయించినటువంటి బంగారు తులసీ దళాల కింద మట్టి తులసీ దళాలు కనిపించాయట ఈ తొండమానునికి. స్వామివారు చెప్పారట, ఈ మట్టి దళాలు ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు తొండమానుడు మనసులో అనుకున్నారట, మట్టి దళాలు స్వామికి నచ్చాయా, ఇతను ఎవరో కానీ వెంటనే వెళ్ళి కలవాలి అని బయలుదేరారట ఈ తొండమాన్. ఆ రోజు చాలా ఎండగా ఉంది. అప్పటికే నడిచి ఉన్నాడేమో తొండమానులు. భీముడు ఇంటి దగ్గరకు వచ్చేసరికి స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు ఆ భీముడే తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటిలోనికి తీసుకెళ్ళాట. తొండమాన్ చక్రవర్తి అడిగట్ట, ఒరే, నువ్వేం చేస్తూ ఉంటావు? వెంకటేశ్వర స్వామివారికి నువ్వంటే చాలా ఇష్టం అని అన్నట్ట. భీముడు అన్నట్ట, నేనేం చేస్తాను స్వామి, కుండ చేసే ముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు అంటాను, కుండలు చేసుకునే శక్తిని ఇచ్చావు, వాటిని అమ్మితే 4 రూపాయలు వచ్చేట్టు చేశావు, వాటి వల్లే కదా నా సంసారం సాగుతోంది. నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాలయందు ఉంచుతున్నాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవట. ఏ పని మొదలుపెట్టినా గోవిందా, నేను చేయడం ఏంటి, నువ్వే కదా నాతో చేయించుకుంటున్నావు స్వామి అనేవట. అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారట, వీడేమో అంతా స్వామివారే చేయిస్తున్నారని అనుకుంటున్నాడు, నేనేమో నేను చేస్తున్నాను అని, నేను సమర్పిస్తున్నానని అనుకుంటున్నాను అని అనుకున్నట్ట. ఇదిగో, ఇదే మనందరము కూడా చేసే అతిపెద్ద తప్పు. భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి అందులో అన్నం ముద్ద పెట్టి స్వామివారికి సమర్పించి తాను తినేవాట. స్వామివారు భీముడు భక్తికి పొంగిపోయి శ్రీదేవి భూదేవి సహితుడై దివ్య విమానంలోంచి దిగి భీముడు పాకముందు ప్రత్యక్షమయ్యారట. వెంటనే స్వామివారు భీముడిని కౌగిలించుకుని భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ భీముడి మెడలో వేసేశారట. అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా వారి ఆభరణాలన్నీ తీసేసి భీముడి భార్యకు తొడిగేశారట. స్వామివారు గరుత్మంతుణ్ణి పిలిచి ఈ జీవుణ్ణి సశరీరంగా వైకుంఠానికి తీసుకువెళ్ళమని చెప్పి ఆదేశించారట. ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొట్టమొదట గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగన్నం. ప్రతిరోజు ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారట. అదొక్కటే తింటారట స్వామివారు. అంటే ఏంటి, ఎక్కడ భక్తి ఉందో అక్కడ వసుడైపోతాడు స్వామి. ఎక్కడ గర్వమో అహంకారమో ఉంటాయో, నేను అనేది ఉంటుందో అక్కడ ఆయన ఉండరు. మనకి కూడా పరమాచార్య స్వామివారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు సహస్రనామార్చన జరిగేదంతసేపు స్వామివారు శ్రీ బాలాజీకి వింజామరి విసురుతూనే ఉన్నారు కదా.
ఎలాంటి అలసట కానీ బడలిక కానీ లేకుండా ఉత్సాహంగా కనిపించారు. అంతేకాదు అందరికీ కూడా శ్రద్ధగా వినండి అంటూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంత్రాలు 2 మనకు చెప్పారు. ప్రతిరోజు నిద్ర లేవగానే శ్రీ వెంకటేశాయ నమః, నిద్రించే ముందు శ్రీ వెంకటేశాయ మంగళం అని. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.